ఐక్యూ Z9S Pro 5G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్‌ని 100 డేస్ కంటిన్యూస్‌గా యూజ్ చేసిన తర్వాత ఈ మొబైల్ పైన నా ఒపీనియన్ ఏంటి? అదేవిధంగా ఈ మొబైల్‌లో నాకు కనిపించిన ప్రోస్ ఏంటి? కాన్స్ ఏంటి? దాంతో పాటు ప్రెజెంట్ మార్కెట్‌లో మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్‌లోనే OnePlus Nord CE4, నథింగ్ ఫోన్ 2A, Poco F6, అదేవిధంగా Moto Edge 50 Neo, Moto Edge 50 Fusion ఇలాంటి మొబైల్స్ మీకు కనిపిస్తాయి. సో వాటన్నిటిని మీరు కాదని ఈ మొబైల్‌ని తీసుకోవచ్చా అనే దానిపైన మనం ఈరోజు ఫుల్ డీటెయిల్‌గా చూడబోతున్నాము. ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం లేదు. మీకు ఫీచర్స్ కావాలి అంటే సింపుల్గా మీకు గూగుల్లో కూడా దొరుకుతాయి భయ్యా, దట్స్ నాట్ ఏ బిగ్ డీల్. యాక్చువల్గా రియల్ లైఫ్లో ఈ ఫోన్ ఎలా ఉంది అనే దానిపైనే మనం మాట్లాడబోతున్నాం. సో ఫస్ట్ అండ్ ఫస్ట్ లుక్, డిజైన్ అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్. ఫోన్ని మీరు ఫస్ట్ టైం చూస్తే దీని లుక్స్ చూసి పడిపోతారు. అంత మంచి లుక్స్ ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఫ్రంట్లో కానీ రియర్లో కానీ అప్ డౌన్ మీరు ఎక్కడి నుంచి చూసినా కూడా మొబైల్ యొక్క లుక్ మాత్రం బాగుంది భయ్య. అదేవిధంగా ఇన్ హ్యాండ్ ఫీల్ విషయానికి వస్తే మాత్రం మొబైల్ని మీరు ఫస్ట్ టైం మొబైల్ చేతిలో పట్టుకుంటే ప్రీమియం ఇన్ హ్యాండ్ ఫీల్ మొబైల్ మీకు ఇస్తుంది. కర్వ్డ్ ఎడ్జెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే పట్టుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంటుందన్నమాట. దాంతోపాటు మనకు అవుట్ సైడ్ విషయానికి వస్తే మనకు బాక్స్ డిజైన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా ఎర్గనామిక్ డిజైన్ ఉంది కాబట్టి పట్టుకోవడానికి మొబైల్ బాగుంటుంది. అదేవిధంగా మొబైల్ స్లిమ్ గా ఉంది, అంటే పలుచగా ఉంది. దాంతోపాటు వెయిట్ కూడా ఎక్కువ లేదు, అది కూడా ఒక రీజనే మొబైల్ మీకు ఇన్ హ్యాండ్ ఫీల్ బాగుండడానికి. ఇక దాంతోపాటు ఈ మొబైల్ని మీరు లాంగ్ టైం వరకు పట్టుకొని యూజ్ చేసుకోవచ్చు, బికాస్ లైట్ వెయిట్ డిజైన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలి అంటే లేడీస్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ని మీరు తప్పకుండా తీసుకోవచ్చు వితౌట్ ఎనీ టెన్షన్. ఎక్కువ వెయిట్ లేదు కాబట్టి మొబైల్ మీరు లాంగ్ టర్మ్ వరకు చేతిలో పట్టుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ వెయిట్ ఉంటే మాత్రం మొబైల్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, ఆ ప్రాబ్లం ఈ మొబైల్లో లేదు. ఇక దాంతో డిజైన్ విషయానికి వస్తే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది. రియర్ సైడ్ ని మీకు చూస్తే ఏమైనా గుర్తుకొస్తుందా? ఐక్యూ 12 డిజైన్ లాగానే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అంతెందుకు భయ, వస్తుంది కదా మనకు December 3కి ఐక్యూ 13, అక్కడ కూడా మనకు ఎగ్జాక్ట్ గా ఇదే విధంగా డిజైన్ ప్రొవైడ్ చేస్తారు. ఆ మొబైల్ కూడా మనం డీటెయిల్ గా అన్బాక్సింగ్, రివ్యూ, గేమింగ్ టెస్ట్ అన్ని చేద్దాము. బికాస్ అది మీకు ప్రొవైడ్ చేస్తుంది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలీట్తో వస్తుంది కాబట్టి తప్పకుండా అన్ని టెస్ట్ చేద్దాము, కొంచెం వెయిట్ చేయండి. అయితే ఈ మొబైల్ విషయానికి వస్తే మనకు ప్రొవైడ్ చేస్తుంది రియర్ సైడ్ లో ప్లాస్టిక్, కానీ పట్టుకొని చూస్తే మాత్రం మీకు అనిపించదు ఇది ప్లాస్టిక్ అని. అంటే మనకు గ్లాస్ టైప్ లో ఫినిషింగ్ ఇచ్చారు కాబట్టి ఫినిషింగ్ మాత్రం మొబైల్ చాలా బాగుంది భయ. ఇక కెమెరాస్ విషయానికి వస్తే ఇక్కడ మీకు కెమెరాస్ దొరుకుతున్నాయి. అదే విధంగా పక్కన మనకు రింగ్ లైట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఈ రోజుల్లో మీకు ప్రతి మొబైల్ లో కూడా ఈ రింగ్ లైట్ అనేది కామన్ గా దొరుకుతూ ఉంటుంది భయ. అదే విధంగా మనకు ప్రొవైడ్ చేస్తుంది కంప్లీట్ గా ప్లాస్టిక్ బాడీ, అదే విధంగా ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తుంది. ఇక్కడ మీకు గ్లాస్ దొరకడం లేదు, కానీ ఫర్ సపోజ్ మీకు ఈ డిజైన్ నచ్చకపోతే వేగన్ లెదర్ ఆప్షన్ దొరుకుతుంది, దాంతో కూడా మీరు వెళ్ళిపోవచ్చు భయ. బట్ నాకైతే పర్సనల్ గా ఈ వైట్ కలర్ బాగా నచ్చింది అనమాట, అందుకే ఈ మొబైల్ నేను తీసుకున్నాను. ఇక దాంతో పాటు ఈ మొబైల్ నాకు నచ్చనిది ఏంటి అంటే డిజైన్ లో భయ. ఫస్ట్ అండ్ ఫస్ట్ మీకు చెప్పాల్సిందే ఈ కెమెరా డిజైన్. అంటే చూడ్డానికి బాగుంది కానీ రియల్ లైఫ్లో చాలా ఇబ్బంది పెడుతుంది భయ. అంటే మెయిన్గా ప్రాబ్లం ఏంటి అంటే, నా మెయిన్ భయం ఏంటంటే మాత్రం దీనిపైన స్క్రాచెస్ పడతాయని. మీరు కొంచెం రఫ్గా ఉండే సర్ఫేస్ మీద మొబైల్ పెడితే మాత్రం ఖచ్చితంగా దీని మీద స్క్రాచెస్ పడే భయం మాత్రం ఉంటుంది భయ. బికాజ్ ఇక్కడ మీకు కెమెరా మోడల్ అనేది బంప్ అయి ఉంటుంది కాబట్టి, బయట సైడ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విధంగా టేబుల్ మీద పెట్టినా లేకపోతే ఎక్కడ పెట్టినా కూడా ఫస్ట్ టచ్ అయ్యేది ఇది కాదు, ఈ కెమెరా మోడల్ మాత్రమే టచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీకు స్క్రాచెస్ పడే భయం మాత్రం ఉంటుంది భయ. అంతెందుకు దీని మీద మీకు లైట్ గా స్క్రాచెస్ కనిపిస్తాయి, ఆ ప్రాబ్లం మాత్రం ఉంది. అంటే మీకు చెప్పేది ఏంటి అంటే ఇది అన్నెసెసరీ కెమెరా డిజైన్. కెమెరా మీకు దొరికేది ఇక్కడ, ఇంతవరకు డిజైన్ కట్ చేస్తే అయిపోయేది, కానీ అన్నెసెసరీగా ఇంత పెద్దగా మనకు కెమెరా డిజైన్ ప్రొవైడ్ చేశారు. ఇది మొబైల్ చూడడానికి బాగానే ఉంటుంది, డిజైన్లో ఒక ఫ్యాక్టరే, కానీ యాక్చువల్గా రియల్ లైఫ్లో మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అదేవిధంగా బ్యాక్ కవర్ యూజ్ చేసినప్పటికీ కూడా సేమ్ ప్రాబ్లం భయ, దీని మీద వేలి ముద్దలు పడతాయి, అదేవిధంగా స్క్రాచెస్ పడే భయం మాత్రం ఉంటుంది. దాంతోపాటు దీని మీద అంటే మనకు ఈ బ్యాక్ మీద స్క్రాచెస్ పడే భయం ఉందా అంటే మాత్రం ఆబ్వియస్గా ఉంటుంది భయ. బికాజ్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసింది ప్లాస్టిక్ కాబట్టి భయం ఉంటుంది, అందుకే బ్యాక్ కవర్తో యూజ్ చేయండి. బ్యాక్ కవర్ యూజ్ చేసినప్పటికీ కూడా ఇది మాత్రం తప్పించుకోదు, ఖచ్చితంగా స్క్రాచెస్ అదేవిధంగా వేలి ముద్రలు పడతాయి. బట్ మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే మాత్రం ఇక్కడ అంటే మనకు బ్యాక్ మీద ఏ విధంగా కూడా వేలి ముద్రలు పడవు. అంటే డస్ట్ మీరు ఫింగర్స్ టచ్ చేసినా కూడా అవి మీకు కనిపించవు, కానీ కెమెరా మీద ఈజీగా కనిపిస్తాయి. ఇక దాంతోపాటు డిస్ప్లే విషయానికి వస్తే ప్రొవైడ్ చేస్తుంది ఎండ్ టు ఎండ్ డిస్ప్లే, దాంతో పాటుగా పంచ్ హోల్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ విషయానికి వస్తే మనకు ఫాస్ట్ గా ఉంది,
దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ దాని ప్లేసింగ్ విషయానికి వస్తే మాత్రం మరీ కింద పెట్టారు భయ్య. అంటే మనకు ఏకదంగా కింద ఇక్కడ మనకు కనిపిస్తుంది, దానికన్నా కొంచెం పైన ఈ విధంగా కొంచెం పైన పెడితే మాత్రం బాగుండేదేమో. నా చిన్న ఒపీనియన్ మాత్రమే ఇది. బికాస్ ఈ విధంగా యాక్సెస్ చేయాలి అంటే మరీ కిందన ఫింగర్ని తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఆ విధంగా కాకుండా కొంచెం ఈ విధంగా కొంచెం పైన పెడితే మాత్రం బాగుండేదేమో. దీని గురించి మీరేమంటే తప్పకుండా కామెంట్ చేసేయండి. అదే విధంగా ఇంకోటి ఏంటంటే మాత్రం భయ్య, డిస్ప్లే ప్రొటెక్షన్. ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది గొరిల్లా గ్లాస్ కాదు, ప్రొవైడ్ చేస్తుంది స్క్వాడ్ జనరేషన్ గ్లాస్ ప్రొటెక్షన్. చెప్పాను కదా, ఇవి కేవలం పేరుకి మాత్రమే, గొరిల్లా గ్లాస్ కన్నా స్ట్రాంగ్ గా ఉండవు. కాబట్టి ఎస్, ఇప్పుడు 100 days యూజ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, నోటీస్ చేయొచ్చు, స్క్రాచెస్ ఆల్రెడీ వచ్చేసాయి. ఇది మాత్రం స్ట్రాంగెస్ట్ గ్లాస్ కాదు. తప్పకుండా మీరు మొబైల్ తీసుకున్న తర్వాత టెంపర్ గ్లాస్ వేయాల్సిందే, కానీ యూవీ గ్లాస్ మాత్రం వేయకండి. టెంపర్ గ్లాస్ నార్మల్ ఉంటుంది కదా, దాంతో మీరు వెళ్ళిపోవచ్చు భయ్య. ఇక దాంతో పాటు నెక్స్ట్ థింగ్ విషయానికి వస్తే డిస్ప్లే. మోస్ట్ ప్రీమియం అండ్ గుడ్ లుకింగ్ డిస్ప్లే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇట్స్ ఏ కర్వ్డ్ డిస్ప్లే, ఎండ్ టు ఎండ్ ప్రొవైడ్ చేస్తున్నారు భయ్య. డిస్ప్లే లో మీకు ఎలాంటి ఇష్యూ ఉండదు, చాలా మంచి డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇట్స్ ఏ ఫుల్ హెచ్డి డిస్ప్లే. కర్వ్ డిస్ప్లే ఎవరికైతే కావాలో అలాంటి వాళ్ళు దీన్ని తప్పకుండా తీసుకోవచ్చు. అదే విధంగా కర్వ్ డిస్ప్లే అనగానే ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే యాక్సిడెంటల్ టచెస్. అంటే మొబైల్ మీరు ఈ విధంగా పట్టుకుంటే ఆ టచ్ అయిపోయి ఏదో ఒక యాప్ ఓపెన్ అయిపోవడం, ఏదో ఒక సెట్టింగ్ ఓపెన్ అయిపోవడం, అలాంటి టెన్షన్ ఉంటుందా అంటే మాత్రం ఈ మొబైల్లో లేదు. అంటే ఈ మొబైల్లో మీకు యాక్సిడెంటల్ టచెస్ ఉండవు. అదే విధంగా పీక్ బ్రైట్నెస్ విషయానికి వస్తే వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంది 4500 nits పీక్ బ్రైట్నెస్. ప్రజెంట్ మార్కెట్ లో ఈ పీక్ బ్రైట్నెస్ చాలా ఇన్నఫ్ భయ్య. దాంతో పాటుగా ఇది నెట్ఫ్లిక్స్ లో HDR సపోర్ట్ చేస్తుంది, కానీ ప్రజెంట్ మార్కెట్ లో మీకు రియల్మీ GT60 సపోర్ట్ చేయదు. మోటో ఎడ్జ్ 50 నియో, అదే విధంగా మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ HDR సపోర్ట్ చేయవు. బట్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు చేస్తుంది. ఇవి డ్యువల్ స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేయదు. హైరేస్ ఆడియో మాత్రమే సపోర్ట్ చేస్తుంది. స్పీకర్స్ విషయానికి వస్తే అక్కడ మీకు ఎలాంటి ప్రాబ్లం అవసరం లేదు, అంటే ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. సౌండ్ చాలా బాగుంది, వాల్యూమ్ చాలా లౌడ్ గా ఉందన్నమాట. మీరు యూట్యూబ్ లో చూసిన వీడియోస్ చూసిన, సాంగ్స్ విన్నా, మూవీ కంటెంట్ వాచింగ్ చూసిన ప్రతి చోట కూడా మనకు సౌండ్ లో ఎలాంటి టెన్షన్ అవసరం లేదు, ఎలాంటి ఇబ్బంది మీకు ఉండదు. అదే విధంగా ఈ స్మార్ట్ ఫోన్ లో మీకు ఒక ఫీచర్ ఉంది, 300% మీరు వాల్యూమ్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అది కేవలము మార్కెటింగ్ గిమ్మిక్ మాత్రమే భయ్య, ఏదో మీ సంతోషం కోసము అది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దాంతో పాటు మీకు చెప్పాల్సింది ఏంటి అంటే ఆ 300% వాల్యూమ్ ని మీరు ఇంక్రీజ్ చేసినప్పుడు అక్కడ మీకు కొన్నిసార్లు క్లారిటీ మిస్ అవుతుంది. అదే విధంగా మొబైల్ బ్యాక్ సైడ్ విషయానికి వస్తే ప్రొవైడ్ చేస్తుంది ప్లాస్టిక్, కాబట్టి కొంచెం వైబ్రేషన్ మీరు ఫీల్ చేయొచ్చు. మీరు ఎక్కువ సౌండ్ ఈ మొబైల్లో పెట్టినప్పుడు, అంటే 300% వాల్యూమ్ పెట్టినప్పుడు అవి ఖచ్చితంగా మీరు ఫేస్ చేయాల్సిందే. ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇక్కడ మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఓఎస్ విషయానికి వస్తే మీకు ముందే చెప్తున్నాను, ఐఎమ్ నాట్ ఏ ఫ్యాన్ ఆఫ్ వన్ టచ్ ఓఎస్. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు కూడా ఓల్డ్ స్కూల్ డిజైన్ ని ప్రొవైడ్ చేస్తున్నారు భయ్య. అదే విధంగా అట్లీస్ట్ ఆ కంట్రోల్ సెంటర్ అయినా వీళ్ళు మార్చాల్సింది, కానీ మార్చలేదు. సేమ్ గా అదే మనకు ఓల్డ్ స్కూల్ డిజైన్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, అందుకే నాకు నచ్చదు. ఇంకొకటి మనకు కామన్ గా మీకు దొరికే సెట్టింగ్స్ కూడా వాటిని మీరు యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే ఎక్కువనే స్ట్రగుల్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో గ్యాలరీలో ఆ ఫొటోస్ ని మీరు మూవ్ చేయాలి అనుకుంటే, వీడియోస్ ని మీరు ఒక ప్లేస్ నుండి వేరే ప్లేస్ కి మూవ్ చేయాలి అనుకుంటే ఆ సెట్టింగ్ ని మీరు యాక్సెస్ చేసుకోవడానికి కొంచెం ఎక్కువనే హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఫన్ టచ్ ఓఎస్ నాకు నచ్చింది ఏంటి అంటే మాత్రం భయ్య, మరి ఈ మొబైల్లో బగ్గా లేకపోతే ఏంటో నాకు తెలియదు, కానీ ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ బ్రైట్నెస్ విషయానికి వస్తే లో బ్రైట్నెస్ ఉంది కదా, ఇక్కడ నేను యాక్షన్ చేసిన తర్వాత అంటే బ్రైట్నెస్ పెంచిన తర్వాత అది పర్ఫామ్ అవుతుంది, అంటే స్క్రీన్ బ్రైట్నెస్ పెరుగుతుంది. వెంటనే జరగదు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లియర్ గా చెప్పాలి అంటే స్క్రీన్ బ్రైట్నెస్ పెంచేశాను కదా, చూడండి, ఆ తర్వాత వెళ్ళి కొంచెం టైం తీసుకొని అక్కడ మనకు ఫుల్గా ఆ యాక్షన్ పర్ఫామ్లోకి వస్తుంది. అంటే ఇది మరి బగ్గా లేకపోతే ఫన్ టచ్ ఓఎస్లో ఉన్న ఇష్యూనా నాకు తెలియదు, కానీ అందుకే నాకు ఫన్ టచ్ ఓఎస్ విషయానికి వస్తే అంత ఎక్కువ ఫ్యాన్ మాత్రం కాదు. చూసుకుంటే మాత్రం Android 15తో ఏమైనా చేంజెస్ రావచ్చు భయ. అట్లీస్ట్ ఈ కంట్రోల్ సెంటర్ విషయానికి వస్తే అదైనా మారే అవకాశం ఉందేమో, వెయిట్ చేయండి తెలుస్తుంది. అదేవిధంగా మనకు వైఫై కాలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, మీకు టెన్షన్ అవసరం లేదు, చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ మీరు కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు, బికాస్ ఓన్ డైలర్ ప్రొవైడ్ చేస్తున్నారు, గూగుల్ డైలర్ కాదు. దాంతో పాటు యాప్స్ ని మీరు క్లోన్ చేసుకోవచ్చు. AI ఫీచర్స్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు ఓఎస్ లో. అంటే ఈ మధ్య ప్రతి స్మార్ట్ ఫోన్ ఉన్నాయి కదా AI ఫీచర్స్, సెట్టింగ్స్ లో కానీ ఫోటో ఎడిటింగ్ లో కానీ ప్రతి చోట అలాంటి ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్ లో కూడా మీకు కనిపిస్తాయి. దాంతో పాటు ఓఎస్ అనగానే ఈ మొబైల్లో మీకు బ్లోట్వేర్ ఉంటుందా అంటే ఎస్, మొబైల్లో మీకు బ్లోట్వేర్ ఉంది, దాని నుండి మీరు తప్పించుకోలేరు. ఇక్కడ మీకు బంచ్ ఆఫ్ ద బ్లోట్వేర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదే విధంగా వాటిని మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, కానీ ఉన్నాయి కదా హాట్ యాప్స్, హాట్ గేమ్స్, అవి మనకు దొరుకుతాయి. వాటిని మీరు డిసేబుల్ చేసుకోవచ్చు, కానీ చాలా మందికి తెలీదు.
వి యాప్ స్టోర్ లోకి వెళ్ళి హాట్ యాప్స్ ని హాట్ గేమ్స్ ని మీరు డిసేబుల్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా మీరు చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ ఇప్పుడే చేసుకోండి. వి యాప్ స్టోర్ యొక్క నోటిఫికేషన్ ని కూడా ఆఫ్ చేసుకోండి. ఆ యొక్క హెడ్ఏక్ మీకు ఎందుకు అనవసరంగా. ఇక దాంతో పాటు మొబైల్లో మీకు ఏమైనా యాడ్స్ కనిపించాయంటే మాత్రం ఈ మొబైల్ సెటప్ చేసిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఒక్క యాడ్ కూడా నాకు మాత్రం ఈ మొబైల్లో కనిపించలేదు. బికాస్ సెటప్ చేసేటప్పుడే మొబైల్ ని ప్రాపర్ గా సెటప్ చేసి అంటే పర్సనలైజేషన్ యాడ్స్ ఇంకేమైనా మోర్ ఆప్షన్స్ ఏమైనా ఉంటే వాటిని మీరు డిసేబుల్ చేసుకుంటే మీకు ఒక్క యాడ్ కూడా సింగిల్ యాడ్ కూడా మీకు ఈ స్మార్ట్ ఫోన్ లో కనిపించదు. లేదు అనుకుంటే మాత్రం నోటిఫికేషన్ లో ప్రతి చోట సెట్టింగ్స్ లో ప్రతి చోట మీకు యాడ్స్ కనిపిస్తాయి. అదేవిధంగా బగ్స్ ఏమైనా ఉన్నాయా అంటే నోటిఫికేషన్ లో, అదేవిధంగా కాల్ చేసే టైంలో కాల్ డ్రాపింగ్ లో కానీ, అదేవిధంగా యాప్ ఓపెనింగ్ క్లోజింగ్ సెట్టింగ్స్ ఏమైనా చూస్తే ఏమైనా బగ్స్ ఉన్నాయంటే మాత్రం సింగిల్ బగ్ కూడా ఈ మొబైల్ ప్రెసెంట్ ఇప్పటి వరకు నేను మాత్రం ఫేస్ చేయలేదు. మొబైల్ వచ్చిన స్టార్టింగ్ లో కొన్ని బగ్స్ వచ్చాయి కాల్ చేసే టైంలో, ఆ తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చింది, ఆ తర్వాత ప్రతి ఒక్కటి కూడా సాల్వ్ అయిపోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క బగ్ కూడా ఈ స్మార్ట్ ఫోన్ నాకు ఓఎస్ లో కనిపించలేదు. ఈ మొబైల్లో అప్డేట్స్ ఎలా ఉన్నాయి, టైం టు టైం మీకు అప్డేట్స్ దొరుకుతున్నాయా అంటే మాత్రం ఎస్, మీకు అప్డేట్స్ కి సంబంధించి ఎలాంటి ఇష్యూ అవసరం లేదు భయ్య. ఇక్కడ మీకు టైం టు టైం ప్రతి ఒక్క అప్డేట్ వస్తుంది. అదే విధంగా సెట్టింగ్స్ లో మీకు ఏమైనా కస్టమైజేషన్స్ ఉన్నాయంటే మాత్రం ఎస్, ఇక్కడ మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఫింగర్ ప్రింట్ స్కాన్ ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఛార్జింగ్ యానిమేషన్ ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇలాంటి కస్టమైజేషన్ ఈ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. సో మొబైల్ ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి చిప్ సెట్. ఈ మొబైల్లో మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ సేమ్ చిప్ సెట్ మీకు నార్డ్ C4 లో కూడా కనిపిస్తుంది. సో మీరు ఆ మొబైల్ తీసుకున్న ఈ మొబైల్ తీసుకున్న పర్ఫార్మెన్స్ అయితే సేమ్ గా మీకు దొరుకుతుంది. అదే విధంగా ఈ మొబైల్ మీరు పర్ సపోజ్ హయ్యర్ వేరియంట్ తీసుకుందాము అనుకుంటే మాత్రం మర్చిపోండి, తీసుకోకండి. దాని ప్లేస్ లో నార్డ్ 4, రియల్మీ GT60, అదేవిధంగా పోకో F6 ఇలాంటి మొబైల్స్ మీరు బై చేసుకోవచ్చు. పర్ సపోజ్ ఈ మొబైల్ యొక్క హయ్యర్ వేరియంట్ మీరు తీసుకోవాలి అనుకుంటే కొంచెం చూసుకోండి. అంటే దాని యొక్క ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే అబౌట్ 25,000 వెళ్తుంది కాబట్టి మర్చిపోండి, ఆ డెసిజన్ మాత్రం బాగుండదు భయ్య. బేస్ వేరియంట్ ఇన్నఫ్ అన్నమాట. అదే విధంగా ఈ మొబైల్లో మీకు ప్రొవైడ్ చేస్తుంది DDR4X అండ్ UFS 2.2. ఎస్, UFS 3.1 ఇవ్వాల్సింది, బట్ డే టు డే యూజ్ లో ఎప్పుడు కూడా మీకు UFS 2.2 ఎందుకు ఇచ్చారు, ఇంత స్లో ఎందుకు ఉంది మొబైల్ టెన్షన్ మాత్రం ఉండదు భయ్య. అది మీకు ఎప్పుడు అనిపించదు. ఇన్నఫ్ స్పీడ్ ఈ మొబైల్ మీకు ఇచ్చేస్తుంది. మరి ఎప్పుడు తెలుస్తుంది అంటే మాత్రం హెవీ ఫైల్స్ ని మీరు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు, అంటే 5GB 10GB ఫైల్స్ ని మీరు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది, అరే ఈ మొబైల్లో UFS 2.2 కాకుండా UFS 3.1 ఇచ్చి ఉంటే బాగుండేదేమో, ఇంకా తొందరగా మనకు ట్రాన్స్ఫర్ అయిపోయేదేమో ఫైల్ ఫీలింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది భయ్య. బికాస్ ఆఫ్ ప్రొవైడ్ చేసింది UFS 2.2 కాబట్టి. అదే విధంగా మొబైల్ మీకు ఎప్పుడైనా హీట్ అవుతుందా అంటే ఛార్జింగ్ చేసే టైంలో, గేమింగ్ చేసే టైంలో ఎప్పుడైనా మొబైల్ హీట్ అవుతుందా అంటే మాత్రం లేదు భయ్య. అదే విధంగా మీకు గేమింగ్ చేసే టైంలో కొంచెం హీటింగ్ అయినా కూడా వెంటనే కూల్ అయిపోతుంది. అది మాత్రం అడ్వాంటేజే. అండ్ ఇది ప్రో గేమింగ్ స్మార్ట్ ఫోన్ కాదు, క్యాజువల్ గేమింగ్ కి బాగానే ఉంటుంది. అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఆడామా, ఒక BGMI విషయానికి వస్తే 60 FPS ఇస్తుంది కదా, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మీరు ఆడుకోవచ్చు. అంతేకాని ప్రో లెవెల్ గేమింగ్ చేద్దాం అనుకుంటే ఈ మొబైల్ మీకోసం కాదు. పోకో F6 చాలా మంచి ఆప్షన్ ప్రో లెవెల్ మీరు గేమింగ్ చేసుకుందాము అనుకుంటే, మర్చిపోకండి. అదే విధంగా వేపర్ కూలింగ్ మొబైల్ ఉంది కాబట్టి స్ట్రాంగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు భయ్య. ఇంకొకటి మీకు చెప్పాల్సింది ఏంటి అంటే ఈ మొబైల్ వస్తుంది మనకు కర్వ్డ్ డిస్ప్లే కదా, అయినప్పటికీ గేమింగ్ కోసం రికమెండ్ చేస్తున్నా. ఎందుకు అర్థమైందా? ఈ మొబైల్లో మీకు యాక్సిడెంటల్ టచెస్ లేవు కాబట్టి డే టు డే యూజ్ లో మాత్రం ఇన్న పర్ఫార్మెన్స్ ఉంటుంది భయ్య. అదే విధంగా ర్యామ్ మేనేజ్మెంట్ ఎలా ఉంది అంటే ఇది బ్యాక్గ్రౌండ్ లో యాప్స్ ని కిల్ చేయదు. మీరు ఎన్ని యాప్స్ అయినా బ్యాక్గ్రౌండ్ లో పెట్టేయండి, అవి అలానే ఉంటాయి, చెక్కు చెదరకుండా అలానే ఉంటాయి. ఒక్క యాప్ కూడా రీలోడ్ కూడా కాదు. దీనికి బెటర్ ఎగ్జాంపుల్ భయ్య, నేను యూట్యూబ్ ని నైట్ లో ఆన్ చేసి పెట్టాను బ్యాక్గ్రౌండ్ లో, తిరిగి మార్నింగ్ లేచి మొబైల్ ఆన్ చేసి చూస్తే ఎగ్జాక్ట్ గా అక్కడనే ఉంది భయ్య. అట్లీస్ట్ యూట్యూబ్ యాప్ రీలోడ్ కూడా కాలేదు, ఎగ్జాక్ట్ గా ఎక్కడైతే నేను విడిచిపెట్టానో అక్కడనే ఉంది. అంటే ర్యామ్ మేనేజ్మెంట్ ఈ స్మార్ట్ ఫోన్ లో ఇంప్రెసివ్, వెరీ వెరీ ఇంప్రెసివ్. అదే విధంగా కెమెరా యూజ్ చేసే టైంలో మొబైల్ ఏమైనా హీట్ అవుతుందా, బికాస్ చాలా మంది అడిగారు ఈ డౌట్. అలాంటి ప్రాబ్లం ఈ స్మార్ట్ ఫోన్ లో లేదు. అది ప్రెసెంట్ ఫేస్ చేస్తున్న స్మార్ట్ ఫోన్స్ అన్నీ కూడా మోటో స్మార్ట్ ఫోన్స్. అంటే మోటో ఎడ్జ్ 50, ఫ్యూజన్ 50 నియో, అదేవిధంగా మోటో ఎడ్జ్ 50 ప్రో, ప్రతి మోటో స్మార్ట్ ఫోన్లో మీరు కెమెరాని యూజ్ చేస్తే తప్పకుండా మొబైల్ హీట్ అవుతుంది. అలాంటి ప్రాబ్లం ఈ స్మార్ట్ ఫోన్లో లేదు. అండ్ కెమెరాస్ కూడా ఈ స్మార్ట్ ఫోన్లో బాగున్నాయి అనమాట. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ మాత్రం ఈ స్మార్ట్ ఫోన్లో చాలా పెద్ద అడ్వాంటేజ్. బికాస్ 6 to 7 hours స్క్రీన్ టైం ఇస్తుంది హెవీ యూజ్లో. మీరు హెవీ యూజర్ అయితే మాత్రం ఈజీగా మీకు 6 to 7 hours స్క్రీన్ టైం ఇస్తుంది. అదే నార్మల్గా మీరు యూజ్ చేస్తే 12 to 15 hours బ్యాటరీ లైఫ్ మీకు ఈజీగా
చిటికలో ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఇచ్చేస్తుంది. అంత మంచి బ్యాటరీ బ్యాకప్ ఈ మొబైల్ ఉందన్నమాట. అదే విధంగా మీకు ప్రొవైడ్ చేసింది 5500 mAh బ్యాటరీ. దాన్ని చార్జ్ చేయడానికి మీకు ఈజీగా 45 to 48 పడుతుంది విత్ 80 watts ఫాస్ట్ ఛార్జింగ్. ఇంకొకటి మీకు చెప్తున్నా ఇంకోసారి, ఈ మొబైల్ ఛార్జింగ్ చేసే టైంలో హీట్ కాదు. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంప్రెసివ్. ఈ మొబైల్ బ్యాటరీ కోసం మాత్రం తప్పకుండా రికమెండ్ చేస్తాను. బ్యాటరీ మేనేజ్మెంట్ మొబైల్లో చాలా బాగుంది. అదేవిధంగా నెట్వర్క్ విషయానికి వస్తే ఈ స్మార్ట్ ఫోన్ మీకు 5G క్యారియర్ అగ్రిగేషన్ సపోర్ట్ చేసింది. కాల్ డ్రాప్ లేదు, వైఫై కాలింగ్ చేసుకోవచ్చు, కాల్ క్వాలిటీ బాగుంది, కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు. బట్ ఈ స్మార్ట్ ఫోన్ లో మీకు రెయిన్ డ్రాప్ టచ్ ఉంటుందా, అది మీకు ప్రొవైడ్ చేయడం లేదు. అదేవిధంగా NFC ఈ స్మార్ట్ ఫోన్ లో లేదు. దాంతో పాటు హెడ్ ఫోన్ జాక్, SD కార్డ్ సపోర్ట్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఇవ్వదు. కానీ IP64 రేటింగ్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. అంటే మీకు NFC కావాలంటే ఈ స్మార్ట్ ఫోన్ మీకోసం కాదు భయ, చూసుకోండి. అదే విధంగా రెయిన్ డ్రాప్ టచ్ ఇవ్వాల్సింది, బికాస్ ఇట్స్ ఏ కర్వ్డ్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్ కాబట్టి ఆ ఫీచర్ మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ లో లేదు భయ, చూసుకోండి. కెమెరాస్ గురించి చెప్పాలంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ కెమెరాస్ కోసం చాలా మంచి ఆప్షన్. బిలో 25,000 రూపీస్ లో సింగిల్ వర్డ్ జస్టిఫై చేయాలంటే ఇదే భయ నా సమాధానం. అదే విధంగా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 సెన్సార్. అది మీకు ప్రైమరీ సెన్సార్. అదే విధంగా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీకు టెలిఫోటో లెన్స్ రావడం లేదు. మీకు కావాలనుకుంటే మాత్రం శాంసంగ్, వివో, అదే విధంగా మోటోలో మీకు టెలిఫోటో లెన్స్ ప్రొవైడ్ చేస్తారు. వాటితో మీరు వెళ్ళిపోవచ్చు. లేదు అనుకుంటే రియల్మీలో ఉన్నాయి, మనకు రెడ్మీలో ఉన్నాయి. బట్ అవన్నీ మనకు అబౌట్ 25,000 రూపీస్లో కనిపిస్తాయి. బిలో 25,000 రూపీస్ అంటే మాత్రం మోటో ఎడ్జ్ 50 అది మీకు కనిపిస్తుంది, చూసుకోండి. అదేవిధంగా నియోలో కూడా మనకు టెలిఫోటో లెన్స్ ప్రొవైడ్ చేస్తారు, మర్చిపోకండి. బట్ ఇక్కడ కూడా మనకు కెమెరాస్ తక్కువేమీ కాదు. స్టాండర్డ్ HDR బాగుంది, ఓవర్ షార్పింగ్ చేయదు, స్కిన్ స్మూతింగ్, ఎక్స్ట్రా వైటింగ్ అలాంటివి మాత్రం చేయదన్నమాట. దాంతోపాటు డైరెక్ట్ గా మీకు ఫేస్ మీద సన్లైట్ వస్తే మాత్రం అప్పుడు కొంచెం ఎక్స్పోజర్ డ్యామేజ్ అవుతుంది. కానీ అదర్వైజ్ కెమెరాస్ మీకు బాగుంటాయి. దాంతో పాటు నైట్ టైంలో మీరు ఫొటోస్ క్లిక్ చేస్తే మాత్రం స్కై వచ్చేసి కొంచెం బ్లూయిష్ గా కనిపిస్తుంది. అంటే మనకు నైట్ టైంలో ఫోటో క్లిక్ చేస్తే రావాల్సింది డార్క్ స్కై, కానీ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేసింది కొంచెం బ్లూయిష్ గా మనకు అవుట్పుట్ వస్తుంది. ప్రజెంట్ అది నాకు కొంచెం అనిపించే చిన్న కాన్ భయ. ఇక దాంతో పాటు కార్నర్స్ లో, షాడోస్ లో, దాంతో పాటు డార్క్ ఏరియాలో మీకు నాయిస్ కనిపిస్తుంది. అది డే లో కానీ నైట్ లో కానీ ప్రతి చోట కూడా మనకు డార్క్ ఏరియాస్ లో నాయిస్ అయితే మీకు కనిపిస్తుంది. దాంతో పాటు మనకు ప్రొవైడ్ చేసింది 8MP అల్ట్రా వైడ్ యాంగిల్. ఇది మిడిల్ లో ఉంటుంది. దీంతో తీసిన ఏ ఫోటో కూడా మీకు బెటర్ గా ఉండదు, బికాస్ ఇక్కడ మీకు ఎక్స్పోజర్ కానీ, స్కిన్ టోన్ కానీ, HDR కానీ, షార్ప్నెస్, డీటెయిల్స్, లైట్ హ్యాండ్లింగ్ ఎక్కడ కూడా మనకు పర్ఫార్మెన్స్ బాగాలేదు కంపేర్ టు ప్రైమరీ సెన్సార్. ఇక్కడ మీకు పనికొచ్చే కెమెరా ఏంటంటే మాత్రం 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మాత్రమే మనకు పనికొచ్చే కెమెరా. దాంతో పాటు 50 మెగాపిక్సెల్ తోని మనం పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ చేస్తే హెయిర్ లో 100% మనకు అక్యురసీ లేదు, కానీ ఎడ్జ్ డిటెక్షన్ మనకు బాగుంటుంది భయ. దాంతో పాటు మనకు ఫేస్ ని స్మూత్ చేస్తుంది, స్కిన్ టోన్స్ కన్సిస్టెంట్ గా మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇది మాత్రం ఇక్కడ మనకు అడ్వాంటేజ్. అదే విధంగా మనకు సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే ప్రొవైడ్ చేస్తుంది మనకు 1080p 30 fps వరకు మాత్రమే వీడియో రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మాత్రం నాట్ గుడ్. సెల్ఫీలో మనకు అట్లీస్ట్ 4K ఇవ్వాల్సింది ప్రొవైడ్ చేయడం లేదు. దాంతో పాటు డే టైంలో ఫొటోస్ ఓకే, కానీ నైట్ టైంలో మనకు నాయిస్ వస్తుంది. ఫొటోస్ విషయానికి వస్తే అంత బాగుండదు అనమాట. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే డే టైంలో మనకు మంచి లైటింగ్ కండిషన్లో మంచి ఫొటోస్ ఇస్తుంది, నైట్ టైంలో మనకు ఫొటోస్ బాగుండవు. దాంతోపాటు మనకు రియర్ కెమెరా విషయానికి వస్తే 4K 30 fps దగ్గర కొంచెం జెట్లీనెస్ మీకు కనిపిస్తుంది. అది కూడా స్పెసిఫిక్గా నైట్ టైంలో మీరు వీడియో తీస్తే, డే టైంలో అది మీకు కనిపించదు. బట్ మనకు వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే బాగుంది భయ. వీడియోస్ మీకు చాలా మంచిగా మనకు అవుట్పుట్ ఉంటుంది. అక్కడ మాత్రం ఎలాంటి డౌట్స్ అవసరం లేదు. ఎస్, కెమెరాస్ కోసం ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు. సో ప్రజెంట్ మార్కెట్లో వేరే బ్రాండ్స్ని కాదని ఈ స్మార్ట్ ఫోన్ ఎందుకు తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు చెప్పిన రీజన్స్ ఉన్నాయి కదా. బట్ మనకు వేరే బ్రాండ్స్ విషయానికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మోటో మొబైల్స్ మీరు తీసుకుంటే, అంటే మోటో ఎడ్జ్ 50, నియో 50, ఫ్యూజన్, దాంతోపాటు 50, మీరు ఏ మోటో స్మార్ట్ ఫోన్ తీసుకున్నా కూడా ప్రజెంట్ టైంలో కెమెరాలో మీకు ల్యాగ్స్ కనిపిస్తున్నాయి, కెమెరా యాప్లో మీకు ల్యాగ్స్ ఉంటాయి. దాంతోపాటు చాలా బగ్స్ మనకు కెమెరా యాప్లో కనిపిస్తున్నాయి. అది కూడా స్పెసిఫిక్గా మోటో స్మార్ట్ ఫోన్స్లో. దాంతోపాటు కెమెరా యూస్ చేస్తుంటే మాత్రం మోటో స్మార్ట్ ఫోన్స్లో మీకు మొబైల్ హీట్ అవుతుంది, తొందరగా బ్యాటరీ అయిపోతుంది. దాంతోపాటు కెమెరాస్ బాగున్నాయి భయ, కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంటుంది, కానీ కెమెరా పర్ఫార్మెన్స్ మీకు కన్సిస్టెంట్ గా ఉండదు. అంటే 10 ఫొటోస్ తీస్తే దాంట్లో ఏ 5 or 6 మాత్రమే మనకు బెస్ట్ రిజల్ట్ ని ప్రొవైడ్ చేస్తాయి, మిగిలినవి మనకు నాట్ యూజబుల్ ఫొటోస్. మనకు కెమెరా యాప్ చూసుకుంటే మనం చాలా బగ్స్ మనకు ప్రజెంట్ మోటో స్మార్ట్ ఫోన్స్ లో కనిపిస్తాయి. అండ్ మనకు హీటింగ్ ఇష్యూ కూడా మనకు మోటో స్మార్ట్ ఫోన్స్ లో కనిపిస్తుంది భయ ప్రజెంట్ టైంలో చూసుకుంటే. దాంతో పాటు మనకు నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసి మనకు OnePlus Nord CE4 బ్రాండ్ వాల్యూ, OS సేమ్ గా మనకు పర్ఫార్మెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు కెమెరాస్ అక్కడ కూడా మనకు బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. చూసుకుంటే OnePlus స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు, కానీ ఏముంది ప్రాబ్లం, గ్రీన్ లైన్ ఇష్యూ. అదేవిధంగా రీసెంట్ టైంలో వస్తుంది మదర్ బోర్డ్ డెడ్ ఇష్యూ.
అలాంటి భయం ఉంటే మాత్రం ఆ స్మార్ట్ ఫోన్ స్కిప్ చేసి మీరు ఖచ్చితంగా ఈ స్మార్ట్ ఫోన్తో వెళ్ళిపోవచ్చు. లేదు అనుకుంటే మీకు ఆ స్మార్ట్ ఫోన్ కూడా బెస్ట్ ఆప్షన్ భయ్యా. ఇక దాంతోపాటు నథింగ్ ఫోన్ 2A ఓఎస్ కోసం తీసుకోవచ్చు. క్లీన్ ఓఎస్ ప్రొవైడ్ చేస్తున్నారు, కెమెరాస్ బాగున్నాయి, కానీ పర్ఫార్మెన్స్ మాత్రం దీనంత పర్ఫార్మెన్స్ లేదు. అదేవిధంగా మనకు దగ్గరలో నథింగ్ యొక్క సర్వీస్ సెంటర్ ఉందా, మీకు ఉంటే మాత్రమే ఆ స్మార్ట్ ఫోన్ తీసుకోండి, అదర్వైజ్ స్కిప్ చేసేయండి. అదేవిధంగా చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ని మీరు ఫర్ సపోజ్ గేమింగ్ కోసం, హెవీ గేమ్ కోసం తీసుకుందాం అనుకుంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ మీకోసం కాదు. పోకో X6 Pro 5G స్మార్ట్ ఫోన్ 21,000లో ఏమో వస్తుంది, దాంతో మీరు వెళ్ళిపోవచ్చు. లేదు అనుకుంటే మీరు పోకో F6 విత్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 దాంతో మీరు వెళ్ళిపోవచ్చు. గేమింగ్ కోసం స్పెసిఫిక్గా మీకు గేమింగ్ కోసం కావాలనుకుంటే ఈ 2 ఆప్షన్స్ మీ దగ్గర ప్రజెంట్ ఉన్నాయి, కానీ ఇది మాత్రం హెవీ గేమింగ్ కోసం మాత్రం కాదు భయ్య. ఇది డే టు డే యూస్ కోసం, కెమెరా కోసం, డిజైన్ కోసం ఈ స్మార్ట్ ఫోన్ మీరు తప్పకుండా తీసుకోవచ్చు. అదేవిధంగా బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ మీకు కావాలి అనుకుంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ మీకోసమే. కానీ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క హయ్యర్ వేరియంట్ మీరు తీసుకుందాం అనుకుంటే మాత్రం మర్చిపోండి, దాని ప్లేస్లో OnePlus Nord 4 లేదు అనుకుంటే Realme GT60 వేరే స్మార్ట్ ఫోన్స్ మీరు తీసుకోవచ్చు. చూసుకోండి, ఇది కావాలి అనుకుంటే మాత్రం విత్ బ్యాంక్ ఆఫర్స్ అన్ని కలుపుకొని ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఒక 21,000లో 22,000లో వస్తే మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోండి. కానీ అబౌట్ 25,000 రూపీస్ మాత్రం ఈ స్మార్ట్ ఫోన్కి పెట్టకండి, నాట్ వర్తి. ఇదే భయ్యా నేను చెప్పేది. మొత్తానికైతే ఎస్, ఈ మొబైల్ ప్రజెంట్ టైంలో బిలో 25,000 రూపీస్లో జస్టిఫై చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీరు తీసుకోవచ్చు. ఇక్కడ మనకు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కన్సిస్టెంట్ గా ఉంది, మనకు బెటర్ పర్ఫార్మెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లే, డిజైన్, బ్యాటరీ, దాంతోపాటు ఫాస్ట్ ఛార్జింగ్, కెమెరా పర్ఫార్మెన్స్, వీడియో రికార్డింగ్, దాంతోపాటు కెమెరా ఫీచర్స్, ఏఐ ఫీచర్స్ ప్రతిదీ కూడా మనకు ఈ స్మార్ట్ ఫోన్లో బాగున్నాయి. కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు. మొత్తానికైతే ఇదేనండి లాంగ్ టర్మ్ రివ్యూ. మీకు ఎలా అనిపించింది తప్పకుండా మీ అభిప్రాయం ఇప్పుడే కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే, నా హార్డ్ వర్కింగ్ నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేశారా? థ్యాంక్ యూ సో మచ్. మనకైతే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.